రాజకీయాలు ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఒకవేళ ఇప్పుడే ఎన్నికలు వస్తే గనక బీఆర్ఎస్ పార్టీ ఈజీగా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ నాయకులతో నిర్వహించిన ఒక కీలక సమావేశంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చేయించుకున్న అంతర్గత సర్వేలోనే ఈ విషయాలు బయటపడ్డాయని కేటీఆర్ అన్నారు. ఈ సర్వే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేవని, ప్రజల్లో ఆ పార్టీపై అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉందని కూడా కేటీఆర్ ఆరోపించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ వారి పాలనా విషయంలో మాత్రం ప్రజలు సంతృప్తిగా లేరని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని బీఆర్ఎస్ చెబుతోంది. కేటీఆర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పరిపాలన నాయకత్వంపై చేయించుకున్న సొంత సర్వే నివేదికలోనే బీఆర్ఎస్ గెలుపు ఖాయమని తేలిందని కేటీఆర్ అంటున్నారు. మరి ఈ సర్వేలో కాంగ్రెస్ పై స్పష్టమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైందని కూడా కేటీఆర్ అంటున్నారు. అంతేకాదు, ఒకవేళ ఇప్పుడే గనక ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్ ఏకంగా 78 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటుందని ఆ సర్వే ఫలితాలు వెల్లడించాయని ఆయన చెప్పుకొచ్చారు. 2014 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కానీ కేటీఆర్ అంచనా ప్రకారం ఇప్పుడు బీఆర్ఎస్ దాదాపు రెట్టింపు సీట్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు. కేటీఆర్ తన వాదనకు మద్దతుగా మీడియా సంస్థలు, ఇంటెలిజెన్స్ విభాగాలు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇదే సంగతి తేలిందని చెప్పారు. ప్రజలు కేసీఆర్ను మరోసారి సీఎంగా చూడాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లీడర్లలో అసంతృప్తిని, ఆలోచనను రేకెత్తించాయి. మరి కాంగ్రెస్ వర్గాలు ఈ సర్వే ఫలితాలపై ఎలా స్పందిస్తాయి అన్నది ఇంకా చూడాల్సింది. ఇక కేటీఆర్ అంతర్గత సర్వేల గురించి మాట్లాడటం ద్వారా రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారని చెప్పాలి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని, సొంత సర్వేలో ఈ విషయం తేలటంతోనే సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమని, జనం తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని కూడా అన్నారు. ఇక ప్రజలు కాంగ్రెస్ కు ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, బీజేపీ లేదా మరే ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా కూడా లేరని కేటీఆర్ అన్నారు. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు వారికి 39.40% ఓట్లు లభించగా బీఆర్ఎస్ కు 37.35% ఓట్లు వచ్చాయి. అంటే ఓట్ల శాతం పరంగా పెద్ద తేడా లేదు. ఇప్పుడు ప్రజల మనోగతం మారిందని కేటీఆర్ వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక జారుడు బండపై నిలబడిందని, తిరిగి పుంజుకునే అవకాశాలే లేవని ఆయన జోస్యం చెప్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇకపై ప్రజా ఆమోదం పొందటం అత్యంత కష్టమని, ఏం చేసినా కూడా మళ్లీ ప్రజల నమ్మకాన్ని పొందలేరని కేటీఆర్ విమర్శించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ వ్యాఖ్యల ద్వారా తమ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలని ప్రయత్నిస్తోంది. ఇక కేటీఆర్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ లీడర్లు కొట్టిపారేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత సర్వే చేయించుకోవటం, ఆ ఫలితాలు ప్రతిపక్షం తమకు అనుకూలంగా మార్చుకోవటం ఇది రాజకీయాల్లో సర్వసాధారణం. కానీ ఈసారి కేటీఆర్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజల నాడిని పట్టుకోవటానికి అన్ని పార్టీలు సర్వేలు చేయించుకుంటాయి. కానీ ఆ సర్వే ఫలితాలను ఇలా బహిరంగంగా ప్రస్తావించటం చాలా అరుదు. ఇది బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక అడుగుగా కూడా భావించవచ్చు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పాలనపై నిరాశతో ఉన్నారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే కేటీఆర్ వ్యాఖ్యలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరికగానే భావించాలి. కేటీఆర్ వ్యాఖ్యల ప్రభావం కేవలం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికే పరిమితం కావటం లేదు. ఇది రాష్ట్ర ప్రజల మనస్సుల్లో కూడా ఒక చర్చను రేకెత్తిస్తోంది.
అసలు తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు నిజంగానే కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహంతో ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత బీఆర్ఎస్ అపోజిషన్ రోల్లో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ తమకు ప్రజాదరణ ఇంకా తగ్గలేదని, మళ్లీ అధికారంలోకి వచ్చే సత్తా ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే గ్రేటర్ హైదరాబాద్ నాయకులతో సమావేశం నిర్వహించి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతోందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది అన్నదే చూడాలి. కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయి. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాలు కేటీఆర్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కాయని చెప్పాలి. ముఖ్యమంత్రి స్వయంగా చేయించుకున్న సర్వే నివేదిక గురించి కేటీఆర్ ప్రస్తావించటం, అందులో కాంగ్రెస్కు ప్రజా వ్యతిరేకత ఉందని చెప్పటం రాజకీయ దుమారానికి కారణమైంది. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో రాబోయే రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.